మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో వందల మంది చనిపోయి కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు 1-2 కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి. చట్టం తీసుకురా, ఎవరికైనా ఒకటే చట్టం అటువంటి రీతిలో వ్యవహరించు. అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను. అదే రకంగా తను ఈరోజు మాట్లాడుతూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ అన్నటువంటిది ఉండకూడదు. వాళ్ళు అమెరికాలో ఉన్నా, మరొక దేశంలో ఉన్నా, మరొక రాష్ట్రంలో ఉన్నా, ఇంకొక ప్రాంతంలో ఉన్నా వాళ్ళ భూమి వాళ్ళకు భద్రంగా ఉండాలి అని చెప్పి అటువంటి మంచి వ్యవస్థను తీసుకురావాలని చెప్పే సమగ్ర భూ సర్వే పెట్టినటువంటిది. ఆ సమగ్ర భూ సర్వే వల్ల మంచి పేరు వస్తుంది వైసీపీకి అని తెలిసి నీ యొక్క కోవట్లతో దాన్ని మంచి పేరు రానియకుండా దాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని నిర్మూలింపజేసేటువంటి ప్రయత్నం, బ్యాడ్ ప్రాపగండా చేసి నిర్మూలన చేసేటువంటి ప్రయత్నం చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు లేని చట్టాన్ని రద్దు చేసినట్టుగా ప్రజెంట్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇయ్యను అంటే లేదు నేను కూడా సర్వే స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇంకొక రకంగా నీతి మాటలు మాట్లాడుతున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా మంచిది. ఆ రోజు తను చేసినటువంటి ప్రయత్నం చరిత్రలో ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో 100ల సంవత్సరంలో జరిగినటువంటి సర్వేలు సరిగా లేకుండా ఉన్నాయి. హద్దులు ఫిక్స్ కాక చాలా గొడవలలో ఉన్నారు. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలని చెప్పి సమగ్ర భూ సర్వే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నష్టం జరగకూడదు, పేదవాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పి అనేకమైనటువంటి ల్యాండ్కి సంబంధించిన సంస్కరణలు తీసుకొస్తే మంచి పేరు రాకూడదు అని చెప్పి నీ దొంగ ప్రయత్నాలతో తప్పుదోవ పట్టించి బురదజల్లేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన కూడా తెలుసు. కానీ తన వ్యక్తిగతం కోసం అవతల వాళ్ళపైన ఏ నెపమైనా నెట్టడానికి సిద్ధపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి, ఇటువంటి దొంగ ఆలోచనలు మానుకో. చేసే ఏ కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ గారు మంచి చేయాలని చెప్పే. ఆ రోజు అవినీతికి తెర ఉండకూడదు, ఏ పని చేసినా మంచిగా ప్రజలకు మంచిగా ఉండాలి అని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్ కాకుండా పని చేసినాక బిల్లులు ఇవ్వాలని చెప్తే ఈరోజు దాన్ని తీసేసావు. అవినీతిని ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం భాగం కాదా? మరి 100 కోట్ల పని దాటితే జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ రివ్యూ జరిగిన తర్వాత ఆమోదించాలన్నటువంటి దాన్ని రద్దు చేసి ఏదో మళ్ళీ అది కూడా వైసీపీ పైన ఏదో నెపం నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి పనులు చేసినప్పుడు మంచి అను చంద్రబాబు నాయుడు గారు, అంత ద్వేషం ఉండకూడదు. ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్నాను అని అంటావు. ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్న వాళ్ళు, ప్రజా జీవితం పైన అంకితమైనటువంటి వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు మంచితనం కూడా ఉండాలి. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. అలా కాకుండా పోలవరం ప్రాజెక్టు తను 95 నుంచి 2005 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది మర్చిపోయాను. 2004 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా నేనే చేశాను, అనుమతులు నేనే తెచ్చాను అంటాడు. దానికి సంబంధించి నిన్న ఒక పెద్ద మనిషి కూడా ఎవరో ట్వీట్ చూశాను ఎక్కడో, దాంట్లో దాదాపుగా 90% అనుమతులు రాజశేఖర్ గారి పీరియడ్లో వచ్చినట్టువే. ఫైల్ క్లియరెన్సెస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, సైట్ క్లియరెన్స్ కానీ, డిజైన్స్ కానీ అన్నీ రాజశేఖర్ గారి పీరియడ్లో అయినాయి. ఆయన దానికి ఒక రూపకల్పన చేసి ఈరోజు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి దాదాపుగా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు రాజశేఖర్ పేరు తలుచుకుంటారు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతానికి కానీ, గోదావరి జిల్లా ఏ ప్రాంతానికైనా కూడా ఆయన చేస్తే ఆయన దాన్ని అనేకంగా తప్పులు పట్టించాడంటే ఈయన బాగా చేశాడు అని అంట. నిన్న మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు సుదీర్ఘంగా చెప్పారు, నదిని డైవర్ట్ చేసే టైంలో అక్కడ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలో ఆ కట్టేటప్పుడు ముందు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయాలనే ఆలోచన తను మానుకొని దాని ప్రోటోకాల్ పాటించకుండా కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకముందే డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేక ఆ డయాఫ్రామ్ వాళ్ళు కూడా కుదించుకుపోయి తన వల్ల నష్టం జరిగితే తన వల్ల ఈరోజు ప్రాజెక్టు డిలే కావడానికి తను కారకులు. దాన్ని అంగీకరించకుండా మళ్ళీ ఇంకొకరిపైన బురద చల్లేటువంటి ప్రయత్నం. ఏ అంశం తీసుకున్నా ఇలాంటివే. ఇంకా తన పాత పద్ధతులు మానుకోలేదు. ఎయిడ్స్ నేనే నిర్మూలించిన, ఎయిడ్స్ నేనే కనిపెట్టా, ఇంకా అట్లా మానుకోవడంలే. ఇక్కడ ఎంతమందినైనా పిల్లలను పుట్టించుకోండి, స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక నీట్గా ఆర్గనైజ్ చేసి దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మనుషులు ఎంతో వేల కోట్లు ఖర్చు పెట్టి జనాభా నియంత్రణ అటువంటిది చేపడితే ఈరోజు శాస్త్రీయతంగా ఏమి చెప్పకుండా ఏదో జపాన్ అనేటువంటిది ఇంకొక దేశాన్ని ఏదో ఆదర్శంగా తీసుకోవాలి, పిల్లలు పుట్టించుకోండి అని మాట్లాడేస్తావు. మేమేం దాంట్లో తప్పో ఒప్పో చెప్పాలి, కరెక్ట్గా ప్రజలు కమ్యూనికేట్ చేయాలి. స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కుటుంబ నియంత్రణ గురించి ప్రతి ఏ వీధిని చూసినా ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు. మరి నువ్వు దానిపైన ఏమీ ఆలోచన చేయకుండా ఒక సైంటిఫిక్ కరెక్ట్గా ప్రాపర్ రీజన్ చెప్పకుండా జపాన్ పేరు చెప్పి ఇంకోటి చెప్పి మీరు పిల్లల్ని కనండి అంటాడు. అంటే ఈయన ఏమైనా దానికి ఏమైనా గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తాడా భవిష్యత్ తరాలకి? ఉన్నటువంటివి నాశనం చేసి మనుషులకు ఉన్న వాళ్ళను జీవితాలను పేదరికంలోకి నెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎరగదీస్తానని మాట్లాడుతున్నాడు. జనాభా పెంచేయండి, పిల్లలను పుట్టించుకొని నేను చూసుకుంటాను అన్నట్టుగా. ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి, తనంతకు తాను విజన్ ఉన్నటువంటి వ్యక్తి నేను చెప్పుకుంటూ ఇలాంటివి కించపరిచే విధంగా ప్రజలను గౌరవప్రదంగా కాకుండా అగౌరవప్రదంగా చేసేటువంటి ప్రయత్నాలు తను చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మనకు అర్థం అవుతాం. ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు చూపుతో రాష్ట్రానికి ఏదైతే మేలుందో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఐటీ హైదరాబాదు, బెంగళూరు, పూణే లాంటి సిటీస్ని వదిలి వెంటనే రావు, టైం పడుతుంది, మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి 2-3 నెలల్లోనే తన 100 రోజులు కంప్లీట్ కాక మునిపే 1,60,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా ఎన్నో ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. కరోనా లాంటి పరిస్థితులు వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచమంతా బ్లాక్ అయితే కూడా నిర్వీర్యం అయిపోయిన అన్ని దేశాలు, రాష్ట్రాలు అన్నీ కూడా వెనుకబాటైనాయి. కానీ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా 2019 నుంచి 24లో ఏ రాష్ట్రమైన ఎగ్జాంపుల్ తీసుకోండి, దేంట్లో చూసుకున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి జరిగినాయి 14 నుంచి 19 వరకు. ఆయన పీరియడ్లో కానీ దేశంలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ, స్పెండ్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ అన్ని రకాలుగా గణాంకాలు చూస్తే ఎక్కడ చూసినా మెరుగైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి దాన్ని స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి నువ్వు దాని గురించి చెప్పేటువంటి ధైర్యం చేస్తావా? చెయ్యవు. ఏదో మాట్లాడుతావు, ఎక్కడికో తీసుకెళ్తావు, నేనే కనిపెట్టేస్తానంటావు. ఇలాంటివి కాదు మాటలు చెప్పాల్సింది, ప్రూవ్ చేయి. నీ హయాంలో నువ్వు పరిపాలన చేసినప్పుడు 1995 నుంచి 2004 వరకు అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది, గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఈ 3 తీసుకో. రాజశేఖర్ గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన 5 సంవత్సరాల పీరియడ్లో ఈ 3 తీసుకుందాం. అలాగే 2014 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. విధ్వంసక పాలన అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్గా క్రియేట్ చేసినటువంటి నువ్వు 19 నుంచి 24 వరకు, 14 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉద్యోగాలు ఎవరు ఎక్కువ ఇచ్చారో కంపారిజన్ షీట్ పెడదాం. విధ్వంసక పాలన మీరు చేస్తూ ఇతరులపైన నెపం నెడుతూ మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం?